జీతభత్యాలు చట్టపరమైన హక్కులు సౌకర్యాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సింగరేణిలో సుమారు 10 కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు జాయింట్ యాక్షన్ తరఫున ఏర్పడి ఈ నెల 17వ తేదీన సింగరేణి యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది. ఈ సమ్మె నోటీసు మార్చి 2 కల్లా ఈ యొక్క 26 డిమాండ్ల మీద సింగరేణి యాజమాన్యం కార్మిక సంఘాలను పిలిచి పరిష్కరించినట్లయితే మార్చి 2 తర్వాత ఏదో ఒక తేదీ నుండి దీర్ఘకాలిక సమ్మె వెళ్తామని ఆ సమ్మె నోటీసులో డిమాండ్ చేయడం జరిగింది. కాబట్టి సింగరేణి యాజమాన్యం కార్మికుల యొక్క హక్కుల సౌకర్యాలను గుర్తించి ఈ యొక్క డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని జేఏసీగా సింగరేణి కాలేజ్ కాంట్రాక్ట్ వర్కర్స్ ఐఎఫ్టీగా మరి ఇటు సింగరేణి యాజమాన్యం డిమాండ్ చేయడం జరుగుతున్నది. ఇదే నేపథ్యంలో మనం తెలంగాణ వచ్చే ముందు అదేవిధంగా సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు కూడా తెలంగాణ సాధనలో వాళ్ళ యొక్క ప్రధాన భూమిక ఉన్నది. అదేవిధంగా ఎన్నికల ముందు కూడా కేసీఆర్ గారు సింగరేణి ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు కూడా సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులు బానిస వ్యవస్థకు ప్రతిరూపం ఈ యొక్క 3,000 4,000 జీతగాలను సింగరేణిలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ చేస్తున్న ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీలు నీటి మూడగా మిగిలిపోయాయి. ఆ హామీలను విస్మరించిన కేసీఆర్ డిసెంబర్ 5వ తారీఖున నిండు అసెంబ్లీలోనే సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులు లేరు, అవుట్సోర్సింగ్ కార్మికులని ఏదైతే ప్రకటన చేసిందో దీనికి నిరసనగా కూడా సింగరేణి వ్యాప్తంగా మరి జేఏసీ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. తిరిగి కూడా సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు అని తెలియజేయడం కోసం కూడా ఈ జేఏసీ కార్యక్రమం రూపొందించింది. హైదరాబాద్ నడిబొడ్డున 10,000 మంది కాంట్రాక్ట్ కార్మికులతోటి నిరసన ప్రదర్శన చేపట్టబోతున్నాం. అదేవిధంగా సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారని తెలియజేయడం కోసం కూడా సింగరేణి వ్యాప్తంగా దీర్ఘకాలిక సమ్మె చేయబోతున్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు కూడా కళ్ళు తెరిచి ఈ యొక్క కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.